హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్ వచ్చేసి జర్నీ బ్లాగ్ అండి. నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎన్ని ఊర్లు తిరిగాను అనేది ఈ బ్లాగ్లో మీతో అయితే షేర్ చేస్తాను. అలాగే ఈ బ్లాగ్లో నేచర్ని మంచిగా ప్లెజెంట్గా లైక్ ఎక్కడెక్కడ వెళ్తున్నానని చెప్పాను కదా, అక్కడక్కడ ప్లేసెస్ని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. మిస్ కాకుండా స్కిప్ చేయకోకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఎక్కడ ప్లేసెస్ మీకు చూపిస్తున్నాను అనేది మీకు కూడా అర్థమవుతుంది. సో అదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటేళ్ళు. ఇంకా చూస్తున్నారు కదా, స్టార్టింగే రాజమండ్రి బ్రిడ్జ్ అనమాట. స్పెషల్ అని చెప్పచ్చు. ఈ బ్రిడ్జ్ అనేది అట్రాక్టివ్గా కనిపిస్తుంది పీపుల్స్కి అందరికీ. ఆల్మోస్ట్ సినిమాలలో అన్నిట్లో చూస్తూనే ఉంటారు. బట్ మెయిన్ ఇలా చూడడం అనేది చాలా రేరు, అంటే దగ్గర నుంచి చూడడం అనేది చాలా రేర్గా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు చూడేసే వాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. సో మన వీడియోస్ ద్వారా కొందరైనా చూస్తారు అనేసి నేనైతే ప్రతిసారి నేను వెళ్ళేటప్పుడు ఊరు వెళ్తున్నానంటే కంపల్సరీగా ఈ బ్రిడ్జ్, గోదావరి ఇవన్నీ షూట్ చేసుకుంటూ వెళ్తానండి. అదొక మెమొరీ లాగా ఉంటుంది. బట్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకో నాకు ఈ బ్రిడ్జ్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అండి. లుక్ అనేది, వాటరు, ఆ బ్రిడ్జు, ఆ పచ్చదనం, చెట్లు ఇవన్నీ మంచిగా అనిపిస్తాయి. సో అందుకనే మీరు కూడా చూడాలనేసి నేను ఎక్కడ జర్నీ చేసినా ప్రతిసారి వీడియో అనేది కంపల్సరీగా పెడతాను, రాజమండ్రి బ్రిడ్జ్ అనేది. ఇంకా తర్వాత అయితే మేము వచ్చేసి ఈవినింగు 4:00కి స్టార్ట్ అయ్యామండి. మా ఇంటి దగ్గర నుంచి 4:00 స్టార్ట్ అయ్యాము. ఈ వీడియో వచ్చేసి నేను బనగానపల్లి, ప్రొద్దుటూరు, మైదుకూరు ఈ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియోలో నేను తిరిగిన ప్లేసెస్ అయితే ఏ అనమాట. రాజమండ్రి టు విజయవాడ, విజయవాడ టు బనగానపల్లి, బనగానపల్లి టు మైదుకూరు, ఇన్ని ప్లేసెస్ తిరిగాను. 1 డేలోనే ఇన్ని ప్లేసెస్ తిరిగాను అనమాట. సో అవన్నీ మీతో షేర్ చేస్తాను. ఇంక ఇది వచ్చేసి మనకి బ్రిడ్జ్ దాటిన తర్వాత కొవ్వూరు అనేసి ఒక ఊరు వస్తుంది. భలే ఉంటుందండి అసలు. పచ్చని పంట పొలాలు, వరినార అనేది ఇప్పుడే నాటుతున్నారు. చాలా మంచిగా అనిపించింది అనమాట. ఎక్కడ చూసినా సరే పొలం అంతా మొత్తం వరినారుతో నాటేసి ఉన్నారు. కొబ్బరి చెట్లు చాలా మంచిగా అనిపిస్తుంది, పామాయిల్ చెట్లు. ఇక్కడ ఇంకా కొన్ని దగ్గరలో అయితే వరి అనేది బాగా ఒక 2 to 3 వీక్స్ ఏమైంది నాటి, పచ్చగా మంచిగా పచ్చబడింది అనమాట. అంటే నాట్లేసేటప్పుడు ఏమవుతుందంటే నాటేటప్పుడు ఎర్రగా అవుతుంది, చచ్చిపోయి మళ్ళీ బతుకుతుందండి వరినార అనేది. మీకు ఈ విషయం తెలుసా అండి? ఎందుకంటే నాకు అంత కొంచెం కొంచెం ఐడియా ఉందన్నమాట. సో అందుకనే మీతో షేర్ చేస్తున్నాను. ఇంక ఇలా చచ్చిపోయి బతికిన తర్వాత మంచిగా పచ్చగా వచ్చేస్తుంది అనమాట ఈ వరి అనేది. అసలు చాలా పీస్ఫుల్గా ఉందండి. అసలు చూస్తుంటే, వీడియో తీస్తుంటే ఇంకా వీడియో తీయాలనిపిస్తుంది. బట్ ఎడిట్ చేసేటప్పుడు మటుకు చాలా ఎక్కువ లెంతీ అయిపోతుంది అనేసి కట్ చేసి లెంత్ని తగ్గించి షార్ట్ వరకు తీసుకొచ్చాను. కానీ చాలా బాగుంటుంది అనమాట. లైక్ నేచర్ లవర్స్ ఉంటారు కదా, బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి నేచర్ని అనేసి నేను ఆడికి మ్యాక్సిమం వీలైనంత వరకు మీతో షేర్ చేశాను ఈ వీడియోలో. చూశారు కదా ఎలా ఉందో, చుట్టూ వాటరు, పంట పొలాలు, టెంకాయ చెట్లు, పామాయిల్ చెట్లు, చాలా మంచిగా అనిపించింది. ఇంకా నా పనిలో నేనుంటే మా వాడు చూడండి, పాప్కార్న్ ఒక ప్యాకెట్ కొనిచ్చాను, ఇంకా అది తింటూ కూర్చున్నాడు. ఏం సతాయించలేదు, మంచిగా హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. పలుకురా, హాయ్ చెప్పురా అంటే వాడు పలకడం లేదు, వాని పనిలో వాడే ఉండడు. ఇంకా మెయిన్ వచ్చేసి నాకు ఇక్కడ విండో సీట్ అనేది ఒక సైడ్ లైక్ రైట్ సైడ్ వచ్చింది, కానీ గోదావరి, పంట పొలాలు ఇవన్నీ లెఫ్ట్ సైడ్ బాగా మంచిగా కనిపిస్తాయండి. సో అందుకనేసి వీడియో కోసం అటు సైడ్ వెళ్ళి వీడియో అయితే షూట్ చేసుకొని వచ్చేసాను. ఇంకా మేము ఆఫ్టర్నూన్ తినేసి 4కేమో బస్సు స్టార్ట్ అయింది. విజయవాడకి వెళ్ళేసరికి దగ్గర నాకు 8 అయిందనమాట. 8 అయింది. మళ్ళీ అక్కడి నుంచి 9:00కి మాకు బనగానపల్లె బస్సు అనమాట. ఇంకా మా వాడు చూసారు ఇక్కడ ఎలా చేస్తున్నాడో, నన్ను జుట్టు పట్టుకొని లాగేస్తున్నాడండి. అస్సలు నిద్రపోలేదు అబ్బాయి. 12 అయింది నైట్ వాడు నిద్రపోయేసరికి. నిద్రపోవడం లేదు, బాగా సతాయించాడు. సరేలే నైట్ అయినా నిద్రపోతాడు కదా అనేసి నా ఉద్దేశంతో వెళ్ళేటప్పుడు అస్సలు నిద్రపోయలేదు వానైతే నిద్రవించడానికి కూడా ట్రై చేయలేదు. నిద్రవించడానికి ట్రై చేసింటే కంపల్సరీగా నిద్రపోయేవాడేమో. ఇంకా నైట్ నిద్రపోతాను డిస్టర్బెన్స్ లేకుండా అనే ఉద్దేశంతో విజయవాడ వెళ్ళేంత వరకు అసలు నిద్రపోలేదనమాట. మంచిగా హ్యాపీగా టీవీ పెట్టారు, ఏదో మూవీ పెట్టారబ్బా,
శర్వానంద్ ఏదో మూవీ పెట్టారు, మంచిగా టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామని చెప్పచ్చు పిల్లలైతే కనుక. బట్ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు మూవీస్ మీద. నా వీడియోస్ నేను ఇలా చేసుకుంటూ ఉన్నాను. ఇంకా లాస్ట్కి 8 కల్లా విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. ఇది ఎంతమందికి తెలుసు అండి, ఇది వచ్చేసి అమరావతి స్తూపం అంట. బట్ నాకైతే తెలియదు. నేను బస్సులో వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు వీడియో తీస్తూ ఉంటాను. బట్ ఈసారి అయితే మంచిగా క్లారిటీగా తీస్తాను. లాస్ట్ వీడియోలో చేశాను కానీ అంత క్లారిటీగా రాలేదు. ఇది అమరావతి స్తూపం అంట. మీకు ఎంతమందికి తెలుసు, ఏంటి ఐడియా ఉందా దీని గురించి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మేమైతే విజయవాడ దిగేసి డిన్నర్ అయితే చేసేసాము. ఇడ్లీ, నేను కొంచెం పెరుగన్నం కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాను. ఎందుకంటే ఓన్లీ దోశ ఇడ్లీ ఇట్లా అయితే కడుపు నిండా తినలేరు పిల్లలు కొంచెం పెరుగన్నం పెట్టినా కడుపు నిండా తింటారు, నిద్రపోతారు డిస్టర్బెన్స్ లేకుండా అనే ఉద్దేశంతో పెరుగన్నం కూడా తీసుకొని వెళ్ళాను. ఇంకా మేమైతే కనుక డిన్నర్ అయితే చేసేసి ఇంకా అవేమీ వీడియోస్ తీసుకోలేదండి. ఎందుకంటే నాకు పిల్లలతోనే సరిపోతుంది, వాళ్ళకి తినిపించుకోను. ఫోన్ ఇస్తేనే తింటారు, లేదంటే లేదు. ఇంకా తప్పనిసరిగా ఫోన్ ఇచ్చి తినిపించాల్సి వచ్చింది. తినకోకుండా నిద్రపోరు నైట్ అంతా అనే ఉద్దేశంతో ఇంకా తినిపించుకొని ఇంకా అక్కడ ఏమి వీడియో కానీ షూట్ కానీ అవి ఏమీ చేసుకోలేదు. ఇంకా తర్వాత బస్సు అయితే ఎక్కేసాము. ఇంకా బస్సు ఎక్కేసి 9 మాకు బస్సు విజయవాడ నుంచి బనగానపల్లికి 9 బస్సు. మార్నింగ్ 7:30 ఆ టైంలో దిగుతాం బనగానపల్లి అయితే కనుక. ఇంకా బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. విజయవాడ మనకి బస్సులో వెళ్తూ ఉంటే విజయవాడ కనకదుర్గమ్మ వారి ఉంటుంది కదా గుడి, గోపురం ఇవన్నీ మంచిగా కనిపిస్తాయి అన్నమాట. బట్ నా బ్యాడ్ లక్ ఏంటి అంటే నేను ఒక సైడ్ కనిపించే సైడ్ కూర్చోలేదు, ఇంకో సైడ్ కూర్చున్నాను. సో అందువల్ల వీడియో అయితే కనుక షూట్ చేసుకోలేకపోయాను. మా వారు ఇటు సైడ్ రా అన్నారు. ఫుల్ అయిపోయింది బస్సు. అప్పటికి మనము ఎవరినైనా అడిగినా బాగోదు అనే ఉద్దేశంతో ఇంకా వదిలేసాను అనమాట. లేదంటే కనుక కనకదుర్గమ్మ వారి గుడి ఉంటుంది కదా కొండపైన, చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట, క్లారిటీగా కనిపిస్తుంది. సో వీడియో తీసుకుందాం అనుకున్నా, అది మిస్ అయిపోయింది. ఇంకా వదిలేసాను. ఇంకా తెల్లవారిపోయిందండి. చూసారు కదా, తెల్లవారేసేసరికి మా ఏరియాకి అయితే మేము వచ్చాం. అదేంటో తెలియని హ్యాపీనెస్ వస్తుందండి. మనకు తెలిసిన ఊర్లు మన ఏరియాకు మనం వచ్చామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. నేనే ఇలా అవుతానా, మీరు కూడా ఇలా హ్యాపీగా ఫీల్ అవుతారా? ఇది వచ్చేసి పాణ్యం అండి. పాణ్యం అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. బనగానపల్లి సైడు వాళ్ళకి పాణ్యం. ఇక్కడ రైల్వే గేట్ పడింది అనేసి బస్సు అయితే ఆగేసి ఉంది. రైల్వే గేట్ పోయిన తర్వాత ఇంకా బస్సు మూవ్ అవుతుంది. పాణ్యము ఇవన్నీ మొత్తం బండల డిపోలు ఉంటాయి కదండి. కడప బండలంటే ఆల్మోస్ట్ అందరికి, కడప కాదు కర్నూలు సైడు బనగానపల్లె బండలంటే ఆల్మోస్ట్ అందరికీ ఐడియానే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే కనుక. ఇక్కడ బండల డిపోలు చాలా ఎక్కువ ఉంటాయి మా ఊరు సైడు. ఇంకా నేనైతే కనుక బస్సు దిగేసాము, ఇంటికి వెళ్ళాము, ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ ఉప్మా చేశాను ఇంటికి వెళ్ళి నేనే. ఇంకా అందరం తినేసి పాపనైతే ఇంటి దగ్గర వదిలేసి బాబుని తీసుకొని, బాబు చిన్నోడు కాబట్టి వాడు ఉండడు అనేసి కొంచెం బనగానపల్లిలో వర్క్ ఉంటే బయలుదేరిపోయాము నేను మా వారైతే గిన. సో ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ చేయండి. ఇది కొత్తగా కట్టారు బనగానపల్లిలో, ఇది ఏంటి అనేది కూడా తెలుస్తుంటే కామెంట్ చేయండి. ఇంకా అక్కడ బనగానపల్లిలో పని కూడా నాకు ఆల్మోస్ట్ 1 కల్లా కంప్లీట్ అయిపోయింది. ఆ పని కూడా, అనుకున్న పని కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోతే ఊరు వెళ్ళాలి అదే రోజు అని ప్లాన్ చేసుకున్నాను. ఆ పని కూడా కంప్లీట్ అయింది. ఇంటికి వచ్చిన తర్వాత డిస్కషన్ చేశాను మా వారితో. ఇప్పుడు వెళ్ళేనా ఊరు, లేదంటే రేపు వెళ్ళేనా, రేపు ఫంక్షన్ ఉందన్నమాట నాకు. ఫంక్షన్ జమ్మలమడుగులో ఉంది. డైరెక్ట్గా ఫంక్షన్కి వెళ్ళేనా అంటే మా వారు వండుకొని నీ ఇష్టం ఎప్పుడన్నా వెళ్ళు అన్నారు. ఒకే రోజులో ఇన్నిసార్లు ఇన్ని ఊర్లు ఇన్ని జర్నీలు చేయడం అంటే ఫస్ట్ టైం అండి. ఇంకా రేపు ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి ఎదుర్కొంటానో ఎదుర్కోలేనో సమయానికి, ఫంక్షన్ అయిపోయిన తర్వాత వెళ్తే ఏం బాగుంటుంది అనేసి ఇంకా మళ్ళీ బంగారపల్లి నుంచి ఇంటికి వచ్చేసరికి మా అత్తమ్మ లంచ్ ప్రిపేర్ చేసినది. ఇంకా తినేసి వెంటనే మళ్ళీ బస్సు ఎక్కానండి. మైదుకూరు బస్సు, ప్రొద్దుటూరు టు మైదుకూరు ఉంటుంది మా ఊరు వచ్చేసి. అటు సైడు పల్లెలు అనమాట మావి, కడప సైడు. సో బస్సు అయితే ఎక్కేసాను. ఇంకా నేను పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళాను. ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను కదా, ఎక్కడ సతాయిస్తారో ఏమో అనుకున్నాను. బట్ నా గుడ్ లక్ ఏంటి అంటే కనుక మంచిగా నిద్రపోయారండి పిల్లలు అయితే కనుక. ఊరు వచ్చేంత వరకు లేదని చెప్పచ్చు. ఇంకా ఇది వచ్చేసి ప్రొద్దుటూరు అండి. ఎంతమందికి ఐడియా ఉంది ఈ ప్రొద్దుటూరు జమ్మలమడుగు ఇది అనమాట. జమ్మలమడుగు రూట్ ఉంటుంది కదా, 4 రోడ్లు రూట్ అనేది ఇది. ఇంకా అక్కడి నుంచి ప్రొద్దుటూరులో అయితే చాలా చేంజెస్ అయిందండి. చాలా మంచిగా డెవలప్ అయింది, మార్కెట్ పడుతుంది, చాలా మంచిగా అనిపించింది. ఏమైనా మనకు తెలిసిన ఏరియాలు చూస్తే అదొక హ్యాపీనెస్, ఆ ఫీలే వేరుంటుందని చెప్పచ్చు నిజం చెప్పాలంటే. ఎందుకంటే నేను ఇక్కడ చదువుకున్నాను కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అనమాట. అది కాక మన పుట్టింటి సైడ్ వెళ్తున్నామంటే
చుట్టుపక్కల పల్లెలన్నీ కొంచెం ఐడియా ఉంటుంది కదా! అదొక తెలియని ఆనందం వచ్చేస్తుంది, ఉత్సాహం వచ్చేస్తుందనమాట ఊరెళ్ళేటప్పుడు. నాకైతే నిజం చెప్పాలంటే అలానే ఉంటుందండి. నేను ప్రతిసారి అందుకే వీడియో తీస్తూ ఉంటాను. ఇంకా ఇది ప్రొద్దుటూరు, ఇదంతా ప్రొద్దుటూరు. ఇది మార్కెట్ అనమాట. కొత్తగా మార్కెట్ అనేది కన్‌స్ట్రక్షన్ జరుగుతుందంట. దాని ఆపోజిట్‌లో శివాలయం ఉంటుంది. చాలా ఫేమస్ అనమాట. ప్రొద్దుటూరులో శివాలయం, రామేశ్వరం అనేది చాలా ఫేమస్. ఇంకా ఎర్రగుంట్ల బైపాస్ రూట్‌లో అయితే గనక చుట్టూ వరుసగా గుళ్ళుంటాయండి. అయ్యప్ప స్వామి గుడి అయ్యప్ప స్వామి గుడి, శివుని గుడి, వినాయక గుడి అన్ని గుళ్ళు వరుసగా ఉంటాయి. చాలా బావుంటున్నాయి ఆ గుళ్ళు గూడా. ఎర్రగుంట్ల బైపాస్‌లోనే ఎక్కడో ఉంది అదైతే గిన. సో, ఐడియా ఉందా అండి? ఈ ప్రొద్దుటూరు ఇది బస్ స్టాండ్. బస్ స్టాండ్ గూడా కొత్తగా కన్‌స్ట్రక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. అంటే లైక్ ఇది పాతబడిందనేసి దాని ఆపోజిట్‌లోనే కొత్త బస్ స్టాండ్ అయితే కన్‌స్ట్రక్ట్ జరుగుతూ ఉండింది. ఇంకా బస్ స్టాండ్‌లో ఒక 5 మినిట్స్ ఏమో ఆపారు. ఎక్కువ గూడా ఆపలేదు. ఇక్కడ రోడ్డు కన్‌స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అనేసి బస్సు అయితే గన వేరే రూట్‌లో ఎళ్ళిందండి. ఫస్ట్ కన్‌ఫ్యూజ్ అయిపోయాను నిజంగా చెప్పాలంటే. ప్రొద్దుటూరులో నేనెప్పుడు ఈ బిల్డింగ్ చూడలేదనమాట. ఇదొక ఫంక్షన్ హాలో ఏదో ఉంది. బట్ నేనెప్పుడు చూడలేదు. ఏంటబ్బా రాంగ్ రూట్‌లో ఎళ్తుందా ఏంటిది హైవేలో ఎళ్తుందా అని ఇట్లా డౌట్ వచ్చింది. ఫస్ట్ అక్కడ అడిగితే గిన ఇది రోడ్డు కన్‌స్ట్రక్షన్ ఉందమ్మా అందుకే వేరే రూట్‌లో ఎళ్తుంది. ఇది మైదుకూరుకైతే ఎళ్తుంది. మళ్ళీ అడిగాననమాట మైదుకూరు స్టాప్ ఉందా అనేసి మళ్ళీ అడుగుతున్నాను. అక్కడ అడిగాను బస్ స్టాండ్‌లో. ఉందమ్మా మైదుకూరు స్టాప్ మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎందుకంటే ఇద్దరు పిల్లలున్నారు. మళ్ళీ నేను కడప అంటే ఎక్కడ రిటర్న్ వచ్చాననే ఉద్దేశంతో అలా అడిగాననమాట. ఇంకా నేను మైదుకూరు ఎళ్ళేసరికి దగ్గర దగ్గర 5:30 అయింది. ఇంకా ఎళ్ళిన వెంటనే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే ఎళ్ళాను. ఇంక మా అత్తమ్మ వాళ్ళ కూతురిది శ్రీమంతం అండి ఫంక్షన్ వచ్చేసి. ఆ బ్లాగ్ గూడా నెక్స్ట్ దీని కంటిన్యూషన్ బ్లాగు రేపు, ఎల్లుండి గాని అలా ఎడిట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఇంగ ఇక్కడైతే గిన మా అత్తమ్మ మా అమ్మాయికి ఏమేమి తీసుకుంది, శారీస్ శ్రీమంతం అంటే శారీసు, అప్పలు ఇవన్నీ చేస్తాం గదా! పిండి వంటలు ఇవన్నీ ప్రిపేర్ చేసి ఉన్నారు. ఇంక నేనైతే కొంచెం క్లిప్ తీసుకున్నాను. మా అత్త సిగ్గుపడుతుంది నేను వీడియో తీస్తుంటే. వద్దువే నేనేం బాలేదనేసి. ఇంక వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనేసి నేను ఎక్కువ వీడియో షూట్ చేసుకోలేదు. కొంచెం మాత్రమే తీసుకున్నా. అదే మీతో షేర్ చేస్తున్నాను. దీని కంటిన్యూషన్ బ్లాగ్ వచ్చేసి ఫంక్షన్ బావుంటుంది. చాలా బావుంటుంది. ఫంక్షన్ బ్లాగ్ అంటే శ్రీమంతం బ్లాగ్ అండి. మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అమ్మాయికి తీసుకున్న శారీసు, ఏమేం పిండి వంటలు చేశారు అవన్నీ అయితే గిన చూసేయండి. శారీ అయితే చాలా బావుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ గూడా మంచిగా చేయించారు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్కే చాలా మంచిగా వచ్చిందనమాట. తిను మా చిన్నత్త, మా మేనత్త అనమాట. అంటే నాన్న వాళ్ళ చెల్లెలు. నలుగురు అత్తగారు నాకి. తినొచ్చేసి లాస్ట్ అత్త అన్నమాట. ఇంక నేను వీడియో తీస్తుంటే మా అత్త సిగ్గు వద్దు వద్దు అంటుంది. ఇంక ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను ఎక్కువ తీయలేదు. దీని కంటిన్యూషన్ బ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బై బై.